సరదాగా వెళ్ళిన ట్రిప్ కాస్త క్షణాల్లో తలకిందులవుతుందేమో అనిపించిందండి. లాస్ట్ ఇయర్ 3 ఫ్యామిలీస్ కలిసి మనాలి ట్రిప్ వెళ్ళామండి. అక్కడ నా ఫ్రెండ్ పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడిపోవాల్సిందే, ఏ దేవుడు కాపాడేశాడో మరి. హాయ్ అండి, నమస్తే అందరికీ, వెల్కమ్ టు వాయిస్ సుందరి కలెక్షన్. ఈ రోజు సారీస్ గురించి పక్కన పెడితే మేము వెళ్ళిన మనాలి ట్రిప్ గురించి ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలతో సహా మొత్తం 11 మెంబర్స్ పారాగ్లైడింగ్ చేసేద్దామని కొండపైకి వచ్చామండి. మేమందరం భయపడుతూనే వెళ్ళామండి. అంతలోనే నా ఫ్రెండ్ టర్న్ రాగానే మధ్యలో ఇంకో రైడర్ వచ్చేయడం వల్ల కింద పడిపోయారండి. కొంచెం ఉంటే లోయలో పడిపోవాల్సిందే, ఏ దేవుడు కాపాడాడో కానీ చాలా లక్కీ అండి. చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డారు. అందరికంటే లాస్ట్ రైడింగ్ నాదేనండి. చాలా భయం వేసింది. కిందకు వెళ్లే వరకు అయితే నమ్మకం లేదండి, పై ప్రాణాలు పైకే పోతాయేమో అనిపించింది. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవే కాదండి, జిప్ రైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ కూడా మేము చాలా ట్రై చేసాం. స్నోలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. కానీ తర్వాత రిగ్రెట్ అయిన విషయం ఏంటంటే పిల్లల్ని పారాగ్లైడింగ్ చేయించడం చాలా తప్పని తర్వాత అర్థమైంది మాకు. కులు మనాలి చాలా మంచి టూరిస్ట్ లొకేషన్ అండి. మీలో ఎవరైనా కులు మనాలి వెళ్ళుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఉంటానండి, బాయ్ బాయ్, జై హింద్.